అస్సలు బాగాలేదండి. అరాచకమైన పాలన చేస్తున్నారండి. నాకు 40 సంవత్సరాలండి. అంటే ఇంచుమించు చంద్రబాబు నాయుడు గారు రాజకీయ అనుభవం కూడా 40 సంవత్సరాలు. ఆయన అనుభవంలో మేము పిల్ల బచ్చాలు అయితే అవ్వండొచ్చు కానీ, ఇప్పుడు నా అనుభవంలో ఆయన పిల్ల బచ్చా. నా అనుభవంలో ఆయన పిల్ల బచ్చా. నా అనుభవంలో నాకు 40 సంవత్సరాలు, ఆయనకే రాజకీయ చరిత్ర 40 సంవత్సరాలు. నా అనుభవంలో పిల్ల బచ్చా. పరిపాలన చేయడం చేత కాదు, సంపద సృష్టించాలంటున్నాడు. ఏంటి కేసులు రాస్తున్నారు, తీసేయండి సంపదది. ఇంకేం చెప్పాలి? కానీ జగనే అరాచక పాలన చేశాడు, అప్పులు చేశాడు అన్న. జగన్ అరాచక పాలన చేస్తే ఇల్లు ఆడుండోళ్ళు అండి, భూమిలో సమాధులు అయిపోయి ఉండోళ్ళు. జగన్ గారు కార్యకర్తలకు ఒకటే చెప్పారండి. ఏమని చెప్పారు తెలుసా? మనం మంచి చేయాలి, ప్రజలందరికీ మంచి జరగాలి, సంక్షేమ పథకాలు మొత్తం ప్రజలకు అందాలి, పార్టీతో కుల భేదం లేదు, పార్టీ భేదం లేదు, అందరికి అందాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున చెప్పారు. జగన్మోహన్ రెడ్డి కుల రాజకీయం చేస్తున్నారని కూటమి నాయకులు అంటున్నారు. కుల రాజకీయమా? ఏం కుల రాజకీయం చేస్తున్నాడండి? ఏం కుల రాజకీయం చేస్తున్నాడు చెప్పండి. ఇప్పుడు అంబటి రాంబాబు గారి ఇష్యూ జరిగితే అది కాపు కులాన్ని అడ్డు పెట్టుకుని రచ్చ చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. అండి, కాపు కులంలో రంగాన్ని చంపింది ఎవరు? నోట్ చేసుకోండి, నోట్ దిస్ పాయింట్. కాపు కులంలో రంగాన్ని చంపింది ఎవరు? రంగాన్ని అతి కిరాతకంగా టీడీపీ పార్టీ చంపింది. ఇయ్యాలేదో అమ్మటి రాంబాబుకి వచ్చిందనో మా పార్టీకి వచ్చిందని మేము అంటలేదు, కానీ వాస్తవంగా నీతి నిజాయితీగా ఏంటి నిజంగా దైవ సాక్షిగా చెప్పమనండి, రంగాన్ని చంపింది ఎవరు? టీడీపీ ప్రభుత్వం. టీడీపీ ప్రభుత్వం పొగ బాంబులేసి ఏంటి మన రాఘవేంద్ర పార్క్ దగ్గర ధర్నా చేస్తుంటే ఏంటి నిర్దాక్షిణ్యంగా పొగ బాంబులేసి చంపారు వంగవీటి మోహన్ రంగా గారిని. మేము వంగవీటి మోహన్ రంగా గారిని మేము మాదిగోళం అయినా కానీ వంగవీటి మోహన్ రావు గారు అభిమానులు. ఆయన కుల భేదాలు లేవండి, కుల భేదాలు లేవు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు కదా బాబాయ్, మరి ఏంటి జెండా భుజాన్ని తిరుగుతున్నా? ఏమైద్ది? ఏమైద్ది? మరి రెడ్ బుక్ లో పెడుతున్నారు. రెడ్ బుక్ అంటే బుక్ కాదు, ఏదన్నా పెట్టుకోండి. జగన్ కోసం చంపడానికైనా సిద్ధమే, సావడానికైనా సిద్ధమే. ఎందుకంత అభిమానం జగన్మోహన్ రెడ్డి గురించి? చచ్చిపోతాననే మాట. ఇప్పుడు 18 నెలలు అవుతుంది చంద్రబాబు నాయుడు పాలన వచ్చి. ఏం చేశాడు చెప్పండి? కంపెనీలు తీసుకొచ్చా బోల్డ్ అభివృద్ధి చేస్తున్నా అని చెప్తున్నాడు. చెప్పండి, ఏం చేశాడు చెప్పండి? ఒక పథకం ఇచ్చానని చెప్పండి, నిధులు అంట అయిపోయినాయి అంట, జేబు ఖాళీ అయిపోయిందంట, ఏదో చేయాలని వచ్చాడంట. ఏంటి ఇదంతా చూస్తేనే ఖాళీ అంట, ఖజానా ఖాళీ అంట. మరి ఖజానా ఖాళీ అన్నప్పుడు మరి నువ్వెందుకు హామీలు ఇచ్చావు బాబు? ఎందుకు ఇచ్చావు నువ్వు హామీలు? జగన్మోహన్ రెడ్డి ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయాడు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి వెళ్ళిపోయాడు అంటున్నాడుగా. అప్పులు చేసా సరే, అప్పుల లిస్టు తీయమనండి. అప్పుల లిస్ట్ ఉంది కదా, ఇప్పుడు లిస్ట్ ఉంది కదా, తీయమనండి. ఎవరు అప్పులు చేశారు, ఏం చేశారు?